జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు తులారాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు 12 రాశులపై వైశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు కుజుడి ప్రభావంతో నీచభంగ రాజయోగం, త్రిపుష్కర యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి ప్రతి పనిలోనూ మంచి విజయం లభిస్తుంది. మీకు ఆర్థిక పరంగా లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. దీంతో మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఎలా ఉంది తెలుసుకుందాం. ఆయనం ఉత్తరాయణం, సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మాసం చైత్రం, వారం మంగళవారం, తిథి తదియ, నక్షత్రం విశాఖ. మేషరాశి వారికి ఈరోజు సాధారణ ఫలితాలు వస్తాయి. మీ కుటుంబంలో కొనసాగుతున్న కొంత వివాదం కారణంగా మీరు ఈరోజు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మీ ఆరోగ్యం గణనీయంగా క్షీణించవచ్చు. మీరు ఏ వ్యాపారం చేసినా లాభం పొందొచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీ జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది. ప్రతి రంగంలోనూ మీ కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయం గురించి వాదనకు దిగొచ్చు. మీ తేడాలు గణనీయంగా పెరుగుతాయి. శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి. వృషభ రాశి వారికి ఈరోజు మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు స్నేహితులతో కలిసి సినిమా చూడటానికి, వారితో రాత్రి భోజనం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీ పాత పెండింగ్ పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. దీన్ని పూర్తి చేయడం ద్వారా మీరు ప్రయోజనాలను పొందుతారు. మీ మానసిక సమతుల్యత కూడా పెరుగుతుంది. ఈరోజు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ వ్యాపారంలో కొత్త వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. మిథున రాశి వారు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ కుటుంబంలో లేదా పొరుగున ఉన్న ఎవరితోనైనా వాదనకు దిగొచ్చు. మీ వాదన చాలా పెద్దదిగా మారవచ్చు. మీరు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి రావచ్చు. మీ మాటలను నియంత్రించుకోండి. ఎవరిపైనా అసభ్యకరమైన భాషను ఉపయోగించవద్దు. ఈరోజు డ్రైవింగ్ చేయడం మానుకోండి, ఎందుకంటే శారీరకంగా గాయపడవచ్చు. వ్యాపారులకు ఈరోజు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉదయం రాగి పాత్రలో సూర్యుడికి సమర్పించాలి. కర్కాటక రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే సరైన చికిత్స పొందాలి. వాహనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ప్రమాదం జరగచ్చు. దీనిలో మీరు శారీరక నొప్పిని కూడా అనుభవించవచ్చు. ఈరోజు మీ మనసు చాలా చంచలంగా ఉంటుంది. మీరు ఏదైనా యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే దాన్ని రద్దు చేసుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబంలో ఏదో ఒక విషయం గురించి చర్చ జరగచ్చు. విష్ణువు ఆలయంలో పసుపు, బెల్లం సమర్పించాలి. సింహరాశి వారికి ఈరోజు చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించటం ద్వారా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే మీ ఆరోగ్యం బాగా లేకపోతే ఈరోజు మీరు దానిలో కొంత మెరుగుదల చూడొచ్చు. గత కొన్ని రోజులుగా మీ మనస్సులో ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే మీ మానసిక ఒత్తిడి కూడా తొలగిపోతుంది. మీ కుటుంబానికి ఒక అందమైన అతిథి రావచ్చు. వారిని చూసి మీరు చాలా సంతోషంగా ఉంటారు. పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. కన్యరాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. మీరు కుటుంబం, అతిథులతో చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మీరు ప్రత్యేకమైన వ్యక్తిని కలవచ్చు.
దీనికోసమే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మీ నిరీక్షణ ముగుస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు ఒక సువర్ణావకాశం. మీరు వ్యాపారంలో కొంత రిస్క్ తీసుకోవాలనుకుంటే లేదా కొత్త పాలసీని స్వీకరించాలనుకుంటే మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు. మీకు సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. శ్రీకృష్ణుడికి వెన్న, చక్కెర మిఠాయిని సమర్పించాలి. తులారాశి. తులారాశి వారు ఈరోజు మెరుగైన ఫలితాలను పొందుతారు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందే అవకాశం ఉంది. దీంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు. మరోవైపు మీ ఆరోగ్యం బాగా ఉండదు. మీరు కళ్ళు లేదా కడుపుకు సంబంధించిన కొన్ని వ్యాధులతో బాధపడవచ్చు. ఈ కారణంగా మీ శరీరంలో నొప్పి వస్తుంది. మీకు కుటుంబ సభ్యుడితో వాదన ఉండొచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకండి. తగాదాలకు దూరంగా ఉండండి. చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రతికూల ఫలితాలను పొందుతారు. మీరు ఏదైనా యాత్రకు వెళ్ళాలనుకుంటే మీ ప్రయాణం శుభప్రదంగా ఉండదు. ఈరోజు ఎవరికీ అప్పుగా ఇవ్వకండి, లేకుంటే మీకు నష్టం జరగచ్చు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా నష్టపోవచ్చు. ఈరోజు మీ బంధువుల కారణంగా వ్యాపారంలో నష్టం జరగచ్చు. మీ వ్యాపారాన్ని మీ చేతుల్లోనే ఉంచుకోండి. మీకు వ్యాపారంలో మంచి లాభం లభిస్తుంది. అయితే దీనివల్ల మీ శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులు మిమ్మల్ని రెచ్చగొట్టవచ్చు. వారు మీకు కొంత శారీరక హాని కలిగించవచ్చు. విష్ణువుకు శనగపిండి లడ్డూలను సమర్పించాలి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఈరోజు తాము చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయం సాధిస్తారు. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే దానిలో మీకు ప్రయోజనం లభిస్తుంది. మీ ప్రత్యర్థులు మీ చేతిలో ఓడిపోతారు. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. కాబట్టి మీ మాటలను నియంత్రించుకోవాలి. అనవసరమైన విషయాలను చర్చించకుండా ఉండాలి. ఇది మీ కుటుంబంలోని వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంత మెరుగ్గా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందొచ్చు. ఇది మీ కుటుంబంలో ఆనందాన్ని తెస్తుంది. ఈరోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు. దీనివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశానికి వెళ్ళొచ్చు. ఈరోజు మీ కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. మీ కుటుంబంలో ఏదైనా పాత వివాదం జరుగుతుంటే మీ మాటల మాధుర్యంతో వాటిని ముగించే అవకాశం ఉంది. శ్రీ మహావిష్ణువును పూజించాలి. కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈరోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఏదైనా సమస్య వస్తే వైద్యుడిని సంప్రదించండి. సమయానికి మందులు వాడటం కొనసాగించాలి. ఈరోజు మానసిక ఒత్తిడి మిమ్మల్ని బాధ పెడుతుంది. మీ మనసులో ఏదో ఒక విషయం గురించి చాలా ఆందోళన చెందుతూ ఉండవచ్చు. మీ ప్రసంగాన్ని నియంత్రించాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కోర్టులో ఆస్తికి సంబంధించిన ఏదైనా కేసు నడుస్తుంటే ఈరోజు విచారణ కారణంగా మీరు నష్టపోవచ్చు. గోమాతకు బెల్లం తినిపించాలి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంత ఆందోళన ఉంటుంది. ఈరోజు పాత అనారోగ్యాలు ఏవైనా తిరిగి కనిపించవచ్చు. ఇది మీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. మీరు ఏదైనా యాత్రకు వెళ్ళాలనుకుంటే ఈరోజు ప్రయాణానికి దూరంగా ఉండాలి. లేకపోతే మీకు ప్రమాదం జరగవచ్చు. మీరు శారీరకంగా కూడా గాయపడవచ్చు. మీ కుటుంబంలో ఏదైనా పాత వివాదం తలెత్తుతుంటే దానిని శాంతింపచేయడానికి ప్రయత్నించాలి.
మీ ప్రియమైన వ్యక్తి ఆరోగ్యం గురించి కొన్ని విచారకరమైన వార్తలను వింటారు. అది మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది. శివయ్యకు రాగి పాత్రలో నీరు పోసి తెల్ల గంధం సమర్పించాలి. పంచాంగం, జ్యోతిష్య శాస్త్రం, వాస్తుశాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి. ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.